ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నాగార్జున అంటే టాలీవుడ్ లో టాప్ స్టార్. ఇండియా అంతటా తెలిసిన అతి కొద్ది మంది హీరోల్లో మన నాగార్జున కూడా ఒకరు. అలాంటి నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? నాసామిరంగా తర్వాత కింగ్ ఎందుకు ఇంతలా మారిపోయాడు? టాలీవుడ్ మన్మథుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామిరంగా అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. టాలీవుడ్ మన్మథుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామిరంగా అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి.